మామూలుగానే మనకు అదే తన్ను మాలిన ధర్మం మొదలు చెట్టు బేరం అని ఒక సామెత ఉంది. అంటే ఉమ్, ముందు తనని తాను ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం అనేది ఎక్కువ మందిలో కనపడుతుంది. ఆ, అది ముఖ్యంగా ఇలాంటి నియంత స్వభావం ఉన్న వాళ్ళలో ఎక్కువ మందిలో నార్సిసిజం అనేది ఉంటుంది. ఉమ్, అంటే తనకి చిన్న నష్టం జరిగినా వాళ్ళు భరించలేరు. తన చుట్టూనే వాళ్ళ ప్రపంచాన్ని ప్లాన్ చేసుకుంటారు. ఆ, ప్రపంచం ఏమైపోయినా వాళ్ళకి ఆ, పట్టదు, పట్టు. ఫరక్ లేదు. అలాంటి వాళ్ళల్లో అంటే ఒక హిట్లరు, ఒక స్టాలిను, సద్దాం హుస్సేను, ఇలాగ అనేక మంది బతికున్న వాళ్ళల్లో ఇప్పుడు మనకు కనబడేది ప్రధానంగా ఇద్దరు, అవును. ట్రంప్, నెతన్యాహు. నెతన్యాహు. నెతన్యాహు ట్రంప్ అన్న ఇంతమందిని చంపించలేదు, కానీ నెతన్యాహు 75,000 మందిని చంపించాడు. అవును. నిన్నటికి నిన్న కూడా అతను చాలా సరదాగా చెప్తున్నాడు, ఒక ఉమ్, ఫ్యామిలీని చంపేశారు మా వాళ్ళని ఆనందంగా చెప్తున్నాడు. ఉమ్, అంటే అతనికి ఎవరైనా చనిపోతే క్రిమినల్ చాలా ఆనందం అనమాట. అలాగా 75,000 మంది, అందులో 25,000 మంది పిల్లల్ని చంపేశాడు. ఇప్పుడు యుద్ధంలో కూడా లెబనాన్లో ఒక 3,000 మంది, ఇక్కడ ఒక 3,000 మంది ఇరాన్లో చనిపోయారు. ఉమ్, ఆ, మొన్నైతే అసలు రద్దీగా ఉన్న ఆ వీడియోలంతా బయటకు వచ్చి ఆ వీడియోలు చూస్తుంటే ఉమ్, అసలు వీడు మనిషి అని అనిపిస్తుంది. చాలా రద్దీగా, ఫుల్ బిజీగా ఉన్న రోడ్ల మీద బాంబులు వేయించాడు అతను. ఉమ్, సో వేలాది మంది గాయపడ్డారు. 254 మంది చనిపోయారు. అందులో చాలామంది డాక్టర్లు, మహిళా డాక్టర్లు ఉన్నారు, మహిళా జర్నలిస్టులు, వాళ్ళ ఫోటోలు అవన్నీ కూడా బయటకు వచ్చాయి. సో ఆ స్థాయిలో ఇతను చేస్తున్నాడు. ఇతని మీద ఇప్పుడు ఇతను చేయడానికి, యుద్ధం కంటిన్యూ కావడానికి తన పర్సనల్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఉమ్, ఆ పర్సనల్ రీజన్స్ ఏంటంటే అతని మీద కొన్ని కేసులు ఉన్నాయి. ఆల్రెడీ అతను జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఉమ్, యుద్ధం కానీ ఆపితే అతను జైలుకి వెళ్తాడు. నిన్న కూడా ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి క్లియర్గా చెప్పింది ఏంటంటే, నెతన్యాహు యుద్ధం చేయడానికి ప్రధాన కారణం అతని మీద కేసులు ఉన్నాయి, యుద్ధం ఆపితే అతను జైలుకి వెళ్తాడు, అందుకని యుద్ధం ఆపకుండా అతను మళ్ళీ లెబనాన్ మీద అటాక్ చేయడానికి కారణం అదే అనేది కూడా నిన్న ఆ, ఆ, ఆయన చెప్పాడు, అబ్బాస్ అరాక్చి. అసలు ఏంటి, నెతన్యాహు మీద ఏం కేసులు ఉన్నాయి, ఎలాంటి కేసులు ఉన్నాయి, ఆయన జైలుకి పోయే ప్రమాదం ఉందా, ఉమ్, జైలుకి పోకుండా ఉండడానికి నెతన్యాహుకి ఉండే మార్గం యుద్ధం ఒకటేనా, ఇంకేదన్నా ఉందా? ఉమ్, ఇప్పుడు మనం చూస్తున్నాం జగన్ మీద 12 ఏళ్ళుగా జగన్ బెయిల్ మీద బయట ఉన్నాడు. అవును. అవును. ఎలా మేనేజ్ చేసుకుంటున్నాడు, మళ్ళీ మేనేజ్ చేసుకుంటున్నాడు, ఎలా మళ్ళా మేనేజ్ పోటీ చేసుకుంటున్నాడు? బికాస్ మోడీ అండ ఉంది కాబట్టి. సింపుల్, అది అందరికీ తెలుసు. మోడీ అండ లేకపోతే ఆ కేసులు కొట్టేయాలా, జైలు కన్నా కన్విక్షన్ అన్న ఏదో పడాలి. ఒక కానీ అవేమీ జరగకుండా 12 ఏళ్ళ పాటు ఇలాగే చాలా మంది ఉన్నారు. జగన్ ఒకడే కాదు, ఇలాగా కేసులు ఉన్న చంద్రబాబు మీద కూడా 27 కేసులు ఉన్నాయి. అలాగే చాలా మంది మీద కేసులు ఉండి కూడా ఇప్పుడు ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరకలేదా రేవంత్ రెడ్డి అవును. ఓటుకు నీటి కేసులో? మరి ఆయన సీఎం అయ్యాడు. సో ఇది అన్ని దేశాల్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు నెతన్యాహు మీద ఏమేమి కేసులు ఉన్నాయి, అతను జైలుకి వెళ్ళే అవకాశం ఉందా లేదా అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా నెతన్యాహు మీద 2 రకాల కేసులు ఉన్నాయి. ఉమ్, ఒకటేమో డొమెస్టిక్ కరప్షన్ కేసులు, అవి 3 కేసులు ఉన్నాయి. అంటే ఇజ్రాయిల్లో అతను కరప్షన్కు పాల్పడిన కేసులు 3 ఉన్నాయి. ఓకే. అది కాకుండా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని ఒకటి ఉంటుంది. ఉమ్, ప్రపంచంలో ఏ నాయకుడైనా కూడా క్రైమ్స్కి పాల్పడితే హ్యుమానిటేరియన్ క్రైమ్ అంటారు. అంటే అమాయకుల్ని, సిటిజన్స్ని చంపితే దాన్ని వార్ క్రైమ్స్గా పరిగణిస్తారు, ఉమ్, వార్ క్రిమినల్గా అతన్ని పరిగణిస్తారు. అలాగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇతను వార్ క్రిమినల్గా పరిగణించి ఉమ్, అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. కాకపోతే ఏంటంటే మన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇవి ఉంటాయి కదా, వాటికి ఏంటంటే బుస కొడతాయి తప్ప కాటు వేయలేని పాములాగా ఉంటాయి అవి. అవి ఊరికే అప్పుడప్పుడు బుస కొట్టగలవు, బుస్సు ఉంటాయి తప్ప కాటు వేయవు. కాటు వేయవని వీళ్ళకి కూడా తెలుసు. కాబట్టి ఈ బుస్సులకి వాళ్ళు ఏం భయపడరు. కాకపోతే మేము ఉన్నామని చెప్పడానికి అవి అప్పుడప్పుడు బుస్సులు ఉంటాయి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా అలాంటిది, బుస్ అని చెప్తాను తప్ప వారెంట్ ఇచ్చినప్పుడు అతను అరెస్ట్ ఎలా చేయిస్తుంది, దానికి ఏమీ అవి లేవు, పవర్స్ లేవు. కాబట్టి అతను తిరగగలుగుతున్నాడు. ఎవరైనా ఇంటర్నేషనల్ కోర్టు ఇచ్చింది కాబట్టి మా దేశాల్లో ఐర్లాండ్ లాంటి దేశాలు అతన్ని క్రిమినల్గా డిక్లేర్ చేసి ఒక 14 దేశాలు వీసాలు కూడా బాయ్కాట్ చేశాయి ఇజ్రాయెల్. వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడు. నిన్న కూడా బెదిరించాడు ఐర్లాండ్ ఇంకో దేశాన్ని, మేమంతా చూస్తామని. సో ఆ స్థాయిలో అతను ఉన్నాడంటే కారణం అమెరికా అండ చూసుకొని ఉంటున్నాడు. సో ఇప్పుడు అందువల్ల ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది వేస్ట్, చెల్లదు. కాకపోతే ఇంటర్నల్గా ఉన్నవి మాత్రం అతనికి చుట్టుకునే అవకాశం ఉంది. ఆ కేసులు ఏంటంటే 3 కేసులు ఉన్నాయి.